అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ టీ20 టీమ్ అయితే రెడీ అయితే అవుతోంది. కెప్టెన్‌గా ఎవరుంటారు? గౌతమ్ గంభీర్ ఒక పేరైతే సజెస్ట్ అయితే చేస్తున్నాడు. ఇక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒక పేరునైతే సజెస్ట్ అయితే చేస్తున్నాడు. తర్వాత అందరికన్నా డిఫరెంట్‌గా క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఒక పేరునైతే సజెస్ట్ అయితే చేస్తున్నారు. ఎవరు టీ20 కెప్టెన్‌గా ఫైనల్ అవుతారు? తర్వాత టీమ్ ఎలా ఉండబోతుందని అయితే మనమైతే డీప్‌గా డిస్కస్ అయితే చేద్దాం. అవును కదా! అంటే 2024 తర్వాత ఇండియన్ సెలెక్టర్స్ అయితే టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మనైతే పక్కన పెట్టేశారు. తర్వాత హార్దిక్ పాండ్యాకి గూడా కెప్టెన్సీ ఇవ్వకుండా సూర్యకుమార్ యాదవ్‌కి అయితే కెప్టెన్సీ అయితే ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇండియన్ టీ20 చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయితే సాధించింది. మామూలు సక్సెస్ కాదు. అవునా కదా! ఎలాంటి సక్సెస్ అంటే కంటిన్యూయస్‌గా 8 టీ20 సీరీస్‌లు గెలిచింది బ్రో. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇండియన్ టీమ్. తర్వాత టీ20 ఏషియా కప్ కూడా గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. దాని తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఇదంతా పక్కన పెడితే సూర్యకుమార్ నుంచి ఇండివిడ్యువల్ పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా దారుణంగా ఫెయిల్ అయితే అయ్యాడు. నంబర్ 1 టీ20 బ్యాటర్ చాలా అంటే చాలా దారుణంగా అయితే ఫెయిల్ అయితే అయ్యాడు కాబట్టి ఇప్పుడు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ని పీకేస్తున్నారు కెప్టెన్‌గా. కెప్టెన్‌గానే కాకుండా ఒక ప్లేయర్‌గా కూడా సూర్యకుమార్ యాదవ్ వద్దు అనైతే డిసైడ్ అయితే చేస్తున్నారంట ఇండియన్ సెలెక్టర్స్. గౌతమ్ గంభీర్ తర్వాత అజిత్ అగర్కర్ చాలా అంటే చాలా డిస్కషన్ అయితే చేస్తున్నారంట. చూద్దాం. ఒకవేళ 'సూర్యకుమార్ యాదవ్' ఇంత సక్సెస్‌గా నడిపించినా గూడా పక్కన పెట్టేస్తే ఇకెప్పుడు గూడా 'సూర్యకుమార్ యాదవ్‌ని' మనం ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అయితే మనమైతే చూడలేము. 'సూర్యకుమార్ యాదవ్‌ని' ఐపీఎల్ అయితే చూడాల్సయితే ఉంటుంది. అవునా గదా! ఇప్పుడు 'గౌతమ్ గంభీర్' ఎవరిని సజెస్ట్ చేస్తున్నాడు? ఏ ప్లేయర్‌ని సజెస్ట్ చేస్తున్నాడంటే అది సంజు శాంసన్. ఇండియన్ టీ20కి సంజు శాంసన్ కెప్టెన్‌గా ఉండాలని ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే చెప్తున్నాడు. లేదు లేదు ఇండియన్ టీ20కి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ అయితే బాగుంటుంది. శ్రేయస్ అయ్యరే ఇండియన్ టీ20 కెప్టెన్ అని అజిత్ అగర్ గారు అయితే చెప్తున్నారు. డిఫరెంట్ ప్లేయర్స్‌ని అయితే సజెస్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళని పక్కన పెడితే ఇండియన్ క్రికెట్ ఆడియన్స్ ఎవరిని సజెస్ట్ చేస్తున్నారంటే రజత్ పటీదర్‌ని. ఎందుకంటే రజత్ పటీదర్ 2 సార్లు కెప్టెన్‌గా చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుని. ప్రెషర్ టైమ్‌లో కూడా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుని బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ అయితే చేపించాడు కాబట్టి రజత్ పటీదర్‌ని కెప్టెన్ చేయండి అని అయితే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. కానీ క్రికెట్ ఫ్యాన్స్ చెప్తే జరుగుతుందా? జరగదు. అవునా కదా! అంటే నా టీ20 బ్యాటర్‌గా కూడా అసలు రజత్ పటీదర్ ఒక కెప్టెన్‌గా కాకుండా టీ20 బ్యాటర్‌గా కూడా ఛాన్స్ ఇవ్వరు అనైతే అప్డేట్ అయితే వస్తుంది. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ సీజన్ చాలా అంటే చాలా సక్సెస్ అయితే అయ్యాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా. దాని తర్వాత ఈ సీజన్ హాఫ్ ఆఫ్ ది సీజన్ అయితే సక్సెస్ అయ్యాడు. దాని తర్వాత హాఫ్ ఆఫ్ ది సీజన్ కంప్లీట్‌గా ఫెయిల్ అయితే అయ్యాడు. అవును కదా! సంజు శాంసన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు ఇద్దరు కూడా ఇండియన్ టీ20 అయితే కెప్టెన్‌గా చేయలేదు ఒకసారి కూడా. అది కాకుండా సంజు శాంసన్ అయితే రాజస్థాన్ రాయల్స్‌కి అయితే కెప్టెన్‌గా చేశాడు. ఎప్పుడు కూడా సక్సెస్ అయితే అవ్వలేదు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక సీజన్ సక్సెస్‌గా నడిపించాడు పంజాబ్ కింగ్స్‌ని. దాని తర్వాత ఈ సీజన్ హాఫ్ ఆఫ్ ది సీజన్ సక్సెస్‌గా నడిపించాడు. దాని తర్వాత ఫెయిల్ అయితే అయింది. అవునా కదా! చూద్దాం ఏ ప్లేయర్ అది కాకుండా తిలక్ వర్మ కూడా వైస్ కెప్టెన్‌గా అయితే ఉంటాడు అనైతే అప్డేట్ అయితే వస్తుంది. చూద్దాం. స్క్వాడ్ ఎలా ఉంటుంది? తర్వాత టీ20 కెప్టెన్‌గా ఎవరు ఫైనల్ అవుతారు అనైతే మనమైతే చూద్దాం. ఇక దేని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.